తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే పావని గారు. నమస్తే అండి. డయాబెటీస్ ఇది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. అది వారసత్వంగా కొంతమందికి వస్తే, కొంతమందికి అసలు వాళ్ళ వెనకాల వాళ్ళకి ఎవ్వరికి లేకపోయినా వాళ్ళ వంశంలో వీళ్ళకి వస్తూ ఉంటుంది. జన్యుపరంగా అంటున్నారు, కానీ అది కాదు. అసలు ఈ డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుందంటారు? రీజన్ ఏంటి? చెప్తానండి. ఖచ్చితంగా మనకి ఏంటంటే డయాబెటీస్ చిన్నపిల్లల్లో వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. మనకి 3 టైప్స్ ఉంటుంది. ఒకటేమో 25 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి కానీ 20 ఇయర్స్ వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. చిన్న చిన్న పుట్టిన పిల్లలకు కూడా డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. వితిన్ 3 monthsలో వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అంటాము. గర్భిణీ స్త్రీలకు కూడా డయాబెటీస్ వస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇలా 3 టైప్స్ డయాబెటీస్ ఉంటుంది. సో మనకు గర్భిణీ స్త్రీలకు వచ్చిన డయాబెటీస్ వచ్చేసి గెస్టేషనల్లో వాళ్ళు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ప్రాపర్ డైటేషన్ అండర్లో డైట్ తీసుకొని మెయింటైన్ చేశారనుకోండి, డెలివరీ అయిన తర్వాత కంటిన్యూ అవ్వదు. లేదు ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు, వాళ్ళ మెటబాలిజం కూడా చాలా లో ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి కంటిన్యూ ఉంటుంది అనమాట. సో గెస్టేషనల్ డయాబెటీస్ ఇస్ డిఫరెంట్. ఇది మనకు టైప్ 2 డయాబెటీస్ కిందకే వస్తుంది. గెస్టేషనల్ డయాబెటీస్ కూడా టైప్ 1 వాళ్ళకైతే చిన్నపిల్లలకి రెగ్యులర్గా షుగర్ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. పిన్ చేస్తూ ఇంట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండడము, ఇన్సులిన్ మీదే డిపెండెంట్ ఉంటారనమాట. వాళ్ళు టాబ్లెట్స్ తీసుకోలేరు. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. మన బాడీలో ఉన్న బీటా సెల్స్ని చంపేస్తుంది అనమాట. ఇన్సులిన్ ఏదైతే ప్రొడక్షన్ చేస్తుందో ప్యాంక్రియాస్, ఆ బీటా సెల్స్ని మన బాడీ చంపేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏంటంటే మన ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకుండా అయిపోతుంది కాబట్టి ఇంక వాళ్ళు డైరెక్ట్గా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. సో వాళ్ళకి అంటే లైక్ ఫైన్ నీడిలే ఉంటుంది, స్టమక్ మీద ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. బట్ చూసే వాళ్ళకి కానీ చాలా బాధగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచే ఏంటి ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అనేది అని చెప్పేసి. కానీ ఇన్సులిన్ ఈజ్ అ సేఫ్ థింగ్. ఒకవేళ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి టాబ్లెట్స్ కంటే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇన్సులిన్ ఇస్తారు. కానీ ఏంటంటే షుగర్ లెవెల్స్ అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఇన్సులిన్ పెట్టేస్తారు టాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వకపోతే. సో ఇది ఒకటి ఉంటుందండి. సో మనకు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకు చిన్నపిల్లలకైతే టైప్ 1 ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఈ టైప్ 2 మాత్రం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. మన వెయిట్ 80 అన్నా 90 అన్నా ఉన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ అటాక్ అవుతుంది. పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఆడవాళ్ళలో ప్రతి ముగ్గురిట్లో ఒకరు పీసీఓడి వల్ల బాధపడుతూ ఉంటున్నారు. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అని, అన్ఫేషియల్ హెయిర్ గ్రోత్ అని చెప్పేసి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇలా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్, పీసీఓడి, పీసీఓఎస్ ఉండడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో ఇలా తగ్గిపోతూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళడము, డయాబెటీస్ అనేది ఒక 5 yearsకో 10 yearsకో అటాక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మనం లైఫ్ స్టైల్ పేరులోనే ఉంది, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చండి. ప్రీ డయాబెటిక్ స్టేజ్ రాగానే చాలా మంది ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు. అయ్యి బాబోయ్ నాకు డయాబెటీస్ వచ్చేసింది, నా ఆర్గాన్స్ అన్ని మెల్లిమెల్లిగా ఇంపాక్ట్ అవుతాయేమో, నేను ఇంకా ఏంటి నాకు ఇలా అయిపోయింది అని చెప్పి ఒక రకమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్, నాకు ఇష్టమైన ఫుడ్ ఏమి తినము. మనం కొంతమంది కొన్ని ఫిలాసఫీలు చెప్తూ ఉంటారు, మనం ఉన్నదే తినడానికి, మనం పుట్టిందే హ్యాపీగా తినడానికి అని చెప్పేసి. ఎన్నో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చూసాను. ఎస్, మనం తినడానికి, కానీ బతకడానికి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు తినాలి, కానీ తినడానికే బతకూడదు. సో అదొకటి మనం చూసుకోవాలి. అండ్ ఇంకోటి లైఫ్ స్టైల్లో ఏంటంటే ఇప్పుడు గల్లీకి వీధికి ఒక టిఫిన్ సెంటర్ కానీ ఏదైనా ఒకటి ఫుడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. బికాస్ ఆఫ్ ఈ బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఇంట్లో ఫుడ్ తీసుకోలేకపోవడం, బయట జర్నీస్ ఎక్కువ చేయడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. దానివల్ల ఏంటి, ప్రతి ముగ్గురిట్లో ఒకరు కూడా ఒబేసిటీలోకి వెళ్ళిపోతున్నారు. ఇండియా ఈజ్ లీడింగ్ ఇన్ ఒబేసిటీ అండి. సో ఇండియాలో ఒబేసిటీ వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఈ ఒబేసిటీ వచ్చేసి థైరాయిడ్కి లీడ్ అవుతుంది, పీసీఓడికి లీడ్ అవుతుంది, డయాబెటీస్కి కూడా లీడ్ అవుతుంది. సో ఈ ఒబేసిటీ మనం మెల్లిమెల్లిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన పొట్ట ఎంత ముందు ఉంటే అన్ని రోగాలు మన బాడీలో ఉన్నట్టు. అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈవెన్ చిన్న పిల్లలకు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్ అంటారా, డైట్ అనగానే అందరూ భయపడతారండి. అమ్మో తినకుండా ఉండాలేమో, ఇదేని అదేని భయపడుతూ ఉంటారు. డైట్ ఈస్ నథింగ్ బట్ హెల్దీ ఫుడ్ని తీసుకోవడమే డైట్. కానీ నిజం చెప్పాలంటే డైట్లోనే టేస్టీగా తినొచ్చు మనం.
చాలా టేస్టీగా మంచిగా వెజిటేబుల్ సలాడ్ కానీ మన హోమ్ మేడ్ మైనీస్ అంటారు, పన్నీర్ కానీ, మనకి చికెన్ బ్రెస్ట్ కానీ, ఇవన్నీ మనకి హెల్దీ ఈటింగే మనం చాలా టేస్టీగా ఉంటుందండి. నేను రీసెంట్గా 100 రెసిపీస్ ఇంక్లూడ్ చేశాను, కంప్లీట్గా వెజిటేరియన్ రెసిపీస్. వెజిటేరియన్ రెసిపీస్ ప్రతి రెసిపీలో 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు నేను రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ లో. సో అవన్నీ వెజిటేరియన్ రెసిపీసేనండి. చాలా మంది అనుకుంటారు వెజిటేరియన్స్ కి ప్రోటీన్ తక్కువ వస్తుంది, వాళ్ళు ఏం తీసుకుంటారని చెప్పేసి. దాన్ని చూస్ చేసుకుని నేను అన్ని వెజిటేరియన్ రెసిపీస్ అనేది తీసుకొచ్చాను వాళ్ళందరికీ. అందరికీ ఏంటంటే ఒకటే, మనం హెల్దీగా కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువ వేసి ఉండడం. ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదని చెప్పేసి చాలా మంది ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. అది ఒక్కటి మెయిన్ గా హెల్త్ స్టార్ట్ చేయాలి. హెల్త్ అనేది మన కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో కిచెన్ ఈజ్ అ గ్రేట్ డాక్టర్ అంటారు చాలా మటుకు. సో కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా రెస్పాన్సిబుల్ మన హౌస్ వైఫ్స్. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటున్నారో వాళ్ళకి ఓకే ఫైన్, వాళ్ళు కుక్ చేసుకోలేరు కాబట్టి, బట్ సింపుల్ థింగ్స్ కూడా ఉంటాయి. అవన్నీ టిప్స్ ఫాలో అవుతూ మెయింటైన్ చేస్తే చాలండి, మనం ఈ డయాబెటీస్ బారిన పడకుండా ఉంటాము. ఒకవేళ డయాబెటీస్ వచ్చినా, ప్రీ డయాబెటీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మేము రివర్స్ చేసి చూపిస్తాం. దాట్స్ ఫర్ షూర్. ఓకే, మీ దగ్గరకు వస్తా ఖచ్చితంగా. ఎందుకంటే విత్ మా యోగా కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, మా దగ్గర లైవ్ సెషన్స్ ఉంటాయి. అండ్ డైట్ కూడా అంటే 3 months ఒక పర్సనల్ డైటీషియన్ ని మానిటరింగ్ పెడతాం అనమాట. క్లినికల్ డైటీషియన్ ని మానిటరింగ్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు కుక్ చేసుకోలేని విధంగా ఉంటే కుక్ చేసుకోలేనట్టుగానే మేము ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తూ, వాళ్ళకి అలాగే గైడ్ చేస్తూ, తక్కువ టైంలో కుక్ చేసుకునే విధంగా ప్రిపేర్ చేసే విధంగా టిప్స్ ఇస్తూ, వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ మేము చెప్తూ వాళ్ళకి 90 days అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఓకే, డయాబెటీస్ కూడా 90 days లో క్యూర్ అయ్యేటట్టు. ప్రీ డయాబెటిక్ అయితే ఖచ్చితంగా రివర్స్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యే ముందు HbA1c రిపోర్ట్ తీసుకుంటాము. 3 months తర్వాత HbA1c రిపోర్ట్ తీస్తాం. ఒకవేళ మా ప్రోగ్రామ్ ముందు వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారంటే నాన్ డయాబెటిక్ వెళ్ళిపోతారు. లేదు డయాబెటిక్ లోకి వచ్చేసారు కానీ మెడికేషన్ యూజ్ చేయట్లేదు, దే వాంట్ టు రివర్స్ దే డయాబెటీస్ అంటే కనుక ఖచ్చితంగా రివర్స్ చేసే విధంగానే ప్లాన్ చేస్తాం అనమాట. సూపర్ అండి. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి రివర్స్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్ అండి. ఇక డయాబెటీస్ ఉన్న వాళ్ళు అసలు స్వీట్లు తినద్దు మమ్మల్ని అంటారా, స్వీట్ చూస్తే వీళ్ళు ఉండలేరు, పెడితేనేమో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని భయం. సో అలాంటి వరకు ఫుడ్ ఆల్టర్నేటివ్ గా ఏమైనా పెట్టచ్చా? ఆల్టర్నేటివ్ అనేది బెస్ట్. మనకి చెరకు నుంచి చక్కెర ఎలా తయారు చేస్తారో, స్టివియా అనే ప్లాంట్ నుంచి షుగర్ ఫ్రీ తయారు చేస్తారండి. స్టివియా అని ఒక ప్లాంట్ ఉంటుంది, మనకు బయట కూడా దొరుకుతుంది. షుగర్ ఫ్రీ స్టివియా అని తీసుకోవాలన్నమాట. ఈ షుగర్ ఫ్రీ ఏమంతగా మనకి హార్మ్ చేయదండి. మనకి చెరకు నుంచి చక్కెర ఎలా తయారు చేస్తారు, స్టివియా అనే ప్లాంట్ నుంచి షుగర్ ఫ్రీ తయారు చేస్తారు. ఈ షుగర్ ఫ్రీతో ఎవరైనా సరే స్వీట్స్ అయినా చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో 0 calories ఉంటాయి, షుగర్ ఫ్రీ కాబట్టి. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ అండి. చాలా క్రేవింగ్స్ ఉన్నాయి ఫీమేల్స్ లో, ప్రీ మెన్స్ట్రువల్ సైకిల్ క్రేవింగ్స్ అని అంటే కనుక 1 date అంజీర్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఇంకా మాకు క్రేవింగ్స్ ఉన్నాయంటే ఇదే ఆప్షన్. ఫ్రూట్స్ తీసుకోవచ్చు పర్ డే 100 grams. సో ఇందులోనే మనం స్వీట్ టూత్ ని సాటిస్ఫై చేసుకోవాలి, బట్ షుగర్ మటుకు వెళ్ళకూడదు. సో ఇక్కడ నేను నా క్లయింట్ది రీసెంట్ గా విన్నానండి. షీ స్టాప్ షుగర్, బ్రౌన్ షుగర్ హెల్దీ అని చెప్పేసి బ్రౌన్ షుగర్, బెల్లం, తేనె ఇవన్నీ స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ నేను షుగర్ మానేశానండి అనగానే నేను షాక్ అయ్యాను. షుగర్ మానేసానంటే నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదని చెప్తున్నారు. కానీ ఈ షుగర్ కి ఆల్టర్నేటివ్ గా బెల్లం తేనె యూజ్ చేస్తారని లాస్ట్ చెప్పారనమాట. నేను మీరు షుగర్ మానేస్తే మీ షుగర్ లెవెల్ కంట్రోల్ అవ్వాలి అంటే అట్లీస్ట్ మీరు బ్యాలెన్స్డ్ మిల్క్ తీసుకుంటే అంటే లాస్ట్ చెప్పారు నేను షుగర్ బదులు న్యాచురల్ గా తేనె యూజ్ చేస్తున్నానండి, బెల్లం యూజ్ చేస్తున్నాను అని చెప్పారు. నేను ఒకటే చెప్పాను ఏంటంటే ఒక 10 grams ఆఫ్ ఒక కప్పు షుగర్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో బెల్లంలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి, తేనెలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. కానీ షుగర్ కి బెల్లంలో ఏంటంటే ఐరన్ దొరుకుతుంది, తేనెలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. ఇది ఒక హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని బై ద ఎండ్ ఆఫ్ ద డే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయ్యేది షుగరే. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్పైక్ చేస్తుంది. సో ఫస్ట్ అది స్టాప్ చేయాలి అందరూ. ఎవరైనా స్వీట్ టూత్ ఉంది అని అంటే డేట్స్ ఆర్ అంజీర్ ఈజ్ ఆల్టర్నేట్ ఆప్షన్. లేదు అంటే కనుక షుగర్ ఫ్రీతో కూడా ఆల్టర్నేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, పిల్లలకైనా సరే అలాగే ఆల్టర్నేటివ్ గా పెట్టచ్చు అంటారా? ఆల్టర్నేటివ్ గా పెట్టచ్చు. కానీ పిల్లలకి ప్రాపర్ గా ప్రోటీన్ ఇచ్చామనుకోండి వాళ్ళు అంతగా స్వీట్ టూత్ ఉండదండి. ఓకే, సో పిల్లలకి స్వీట్ టూత్ ఉండకూడదు అంటే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు
ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఫుడ్ డైట్ ఫాలో అవుతూ కూడా మంచి ఫుడ్ తినొచ్చు అని చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.